హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీడిఎస్సి 2025 సంబంధించి సెప్టెంబర్ 10వ తేదీన అందరికంటే ముందుగా నేను 19వ తేదీన సీఎం సభ ఉంటుందని, అందుకు బస్సుల ఏర్పాట్లు డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉంటాయని తెలియజేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగిందండి. అది అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని నేను న్యూస్ పేపర్ లో రాకన్నా ముందే సేకరించడం జరిగిందండి. ఆ వార్త ఇప్పుడు నిజమైందండి. ఈ రోజు అఫీషియల్ గా చాలా న్యూస్ పేపర్స్ లో రావడం కూడా జరిగిందండి. ఎవరైతే ఆ వీడియోను చూడలేదో ఆ వీడియో యొక్క లింక్ ను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియోను కూడా ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే కొన్ని అప్డేట్స్ ఉన్నాయండి ఏపీడిఎస్సికి సంబంధించి. అదే విధంగా విజయవాడకు వెళ్ళాలా లేదా ఇలాంటి కొన్ని సందేహాలు కూడా అభ్యర్థులకు ఉన్నాయి. ఒకవేళ వెళ్ళలేని స్థితిలో మనం ఉంటే ఎలా, ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తానండి. ముందుగా మనము సెలక్షన్ లిస్ట్ గురించి మాట్లాడుకుందామండి. 15వ తేదీన సెలక్షన్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందండి. ఈ రోజు లేదా రేపు ఖచ్చితంగా ప్రతి జిల్లాకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రతి జిల్లాకు సెలక్షన్ లిస్ట్ అనేది పంపడం జరుగుతుంది. అది అక్కడ ఫైనల్ అవుతుందండి. కలెక్టర్ గారి అప్రూవ్ తర్వాత అఫీషియల్ గా వెబ్సైట్ లో కూడా పోస్ట్ చేయడము జరుగుతుందండి. ఖచ్చితంగా 15వ తేదీన సెలక్షన్ లిస్ట్ విడుదలవుతుంది అనేది 100% నిజమండి. ఆ తర్వాత 19వ తేదీన విజయవాడలో సభ ఉంటుందండి. ఆ సభకు సంబంధించి మీకు అందరికీ కూడా ఇన్విటేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇన్విటేషన్ కార్డు కూడా మీకు ఇవ్వడము జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కావచ్చు, లేదంటే మీకు SMS రూపంలో కూడా రావచ్చండి. ఓకేనా అండి. ఆ తర్వాత మీరందరూ కూడా 18వ తేదీ మధ్యాహ్నానికంతా సిద్ధంగా ఉండండి. మీరు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి వెళ్ళాలండి. అక్కడ నుండి మిమ్మల్ని విజయవాడకి తీసుకెళ్లే బాధ్యత మీ సెలక్షన్ కమిటీ టీము డిఓ వారు చూసుకుంటారండి. ఆ తర్వాత ఇక విజయవాడలో జరిగే ఈ సభకు అందరూ వెళ్ళాలా లేదా అనే ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ఖచ్చితంగా అందరూ వెళ్ళాలండి. ఒకవేళ ఆడవాళ్ళు ఉంటే వారికి తోడుగా భర్తనో లేదా తండ్రినో తీసుకెళ్లవచ్చా అనే సందేహాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారండి. మీరు మీ భర్తని గాని లేదా మీ పేరెంట్స్ ని గాని ఎవరినో ఒకరిని తోడుగా తీసుకెళ్లే అవకాశం కూడా మన ప్రభుత్వము కల్పించిందండి. ఆ తర్వాత కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మరీ చిన్న పిల్లలు ఉండే పేరెంట్స్ బాలింతలు ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఇలాంటి వారు విజయవాడకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఎలా, మరి ఖచ్చితంగా వెళ్ళాలంటున్నారు కదా అందరూ. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు ఒక మార్గం ఉందండి. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళందరూ కూడా వారి యొక్క మెడికల్ రిపోర్ట్స్ ను మెడికల్ డాక్యుమెంట్స్ ను తీసుకెళ్లి మీ డిఓ ఆఫీస్ దగ్గర కలిస్తే అక్కడ మీరు రిటర్న్ గా ఒక పర్మిషన్ లెటర్ రాసి వారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఆబ్సెంట్ కావచ్చండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగే మీ మెడికల్ రిపోర్ట్స్ తీసుకెళ్లి అక్కడ డిఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసి మీరు ఒక రిటర్న్ గా లెటర్ రాసి పలానా కారణం వల్ల నేను రాలేకపోతున్నాను, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి అని. అదే విధంగా బాలింతలు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు స్వయంగా డిఓ ఆఫీస్ కి వెళ్ళి మీ వెరిఫికేషన్ టీము డిఓను కలిసి వాళ్ళ యొక్క అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే మీరు ఆబ్సెంట్ కావడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత మరొక అంశము, కొంతమందికి మరొక సందేహం ఉందండి. ఏంటి ఆ సందేహం అంటే 16,000 మందికి నియామక పత్రాలు సీఎం అందజేయడం సాధ్యమేనా అండి. సీఎం అందరికి అందజేయడం సాధ్యం కాకపోవచ్చండి. సీఎం గారి చేతుల మీదుగా అందరికి ఇవ్వకుండా కొద్ది మందికి మాత్రమే, ఎవరైతే టాపర్స్ ఉంటారో వారికి మాత్రమే సీఎం గారి చేతుల మీదుగా అందే అవకాశం ఉందండి. అందరికి అవకాశము ఉండకపోవచ్చండి. అదొక ముఖ్యమైన అంశం అండి. మరొక అంశము, నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే స్కూల్స్ ఎంపికలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మీరు ఖచ్చితంగా వెబ్ కౌన్సిలింగ్ కన్నా ముందు కూడా ఆ వీడియోని చూసి అందులో ఉండే అంశాలను మీరు ఫాలో అవుతే మీరు మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.